సుస్వరాజ్ కొత్త ట్యాబ్ కొనుక్కున్నాడు, లెనోవో ఐడియా ట్యాబ్. అది ఈ రోజే వచ్చిందంట. ఇదే ట్యాబ్. ఎంత సుస్వరాజ్? 12,000. బాగుందా? పెన్ సపోర్ట్ ఉందా మరి? పెన్ సపోర్ట్ ఉంది. 20 వాట్స్ చార్జర్. ఇది నీ పాత ఫోన్ దా? దీనే 20 వాట్స్ చార్జర్. 256 GB 8 GB ర్యామ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఫ్రైడే, టైం వచ్చేసరికి 4:12 అవుతుంది అండ్ ఈ రోజు డేట్ 23rd. సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నాను. ఎక్కువ ఏం చేయలేదు. బైక్ సిచ్యువేషన్ అయితే ఇంకా అట్లనే ఉంది. సో వీలైతే ఇంకా రేపు చూడాలి. దానికి ఒక్కొనికి అయితే పాసిబుల్ కాదు, కానీ ఇంకెవరన్నా ఒకరు ఉండాలి. అప్పుడే దానికి కొంచెం తీసుకెళ్ళడానికి ఎట్లనైనా అవుతుంది. నాకు ఇంకా టైం కూడా వీలు కావట్లే. ఈరోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసి ఉండాల్సింది. కార్ పైన కవర్ కూడా కప్పలేదు. ఆ రోజు కప్పుదామని అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ బైక్ తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ కప్పుదామనేసి ఇంకా కప్పలేను. ట్రాఫిక్ అయితే మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా విపరీతమైన ట్రాఫిక్ ఉండే. సో లెట్స్ గో. కార్ చూడండి, మొత్తం దుమ్మే ఉంది. అంటే కెమెరాలో కనిపించదు కానీ ఇప్పుడే వెండింగ్ మిషన్ లో నుంచి మస్కా బిస్కెట్ తీసుకొని తింటున్నా. ఇంకా ఇది బ్రేక్ టైం వచ్చేసి 7:13 అవుతుంది. ఈ రోజు డిన్నర్ ఏంటి అంటే 2 చపాతీలు, రైస్ అండ్ ఇది ఎగ్ బుర్జీ. చపాతీ ఉంది కదా, చపాతీ 2 తిన్నా కాబట్టి ఇంకా పోవట్లే. తినే కాడికి తిన్నా, బ్రేక్ టైం అయిపోయింది, ఇంకా పెట్టేసి ఇంకెళ్ళిపోతా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనియల్. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి సాటర్డే 24th January. ఏమీ ప్రొడక్టివిటీ లేదు అండ్ చదవడానికి మెటీరియల్ కూడా తీసుకుపోవట్లేదు, ఎందుకంటే టైం దొరకట్లేదు. ఫస్ట్ 5th నుంచి మళ్ళీ మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. అందుకే ఇంకా ఇప్పటి నుంచి ఏదన్నా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అసలు మా సిలబస్ ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్ అన్ని తీసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ నిన్ననైతే 2 items వచ్చినాయి. అండ్ ఇంకొకటి మోస్ట్లీ చెప్పడం మర్చిపోయినా, ఏంటి అని అంటే కార్ కూడా ట్రబుల్ ఇస్తుంది. కార్ లో లాస్ట్ ఇయర్ ఒక సౌండ్ వచ్చిండే, టక్ 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 అని. ఇప్పుడు నిన్న నైట్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే సౌండ్ వచ్చింది. సో ఇంకా కార్ పరిస్థితి కూడా నాకు తెలియదు, ఇంకా దాన్ని ఏం చేయాలో. ఇంకా బైక్ పాడైపోయింది, బైక్ ఇంకా రిపేర్ కి ఇవ్వలేదు. బైక్ రేపు రిపేర్ కి ఇవ్వాలి. మండే రోజు రిపేర్ కి ఇద్దామని అనుకుంటున్నా. ఈ రోజు ఆఫీస్కి వెళ్ళేసి ఈ రోజు అయితే కొంచెం ప్రిపరేషన్ మెటీరియల్ అది ఇది చూసుకొని ఇంకా మండే రోజు రిపేర్ కి ఇస్తే ట్యూస్డే వెన్స్డే అయిపోయినా నాకు థర్స్డే రోజు వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. సీ యూ అరౌండ్. ఇప్పుడైతే మా టైం టేబుల్ అది అంతా డౌన్లోడ్ చేసి చూస్తే ఏమేమి చాప్టర్స్ ఉన్నాయని. సో ప్రజెంట్ మా టైం టేబుల్ అయితే ఇది. మండే ఆర్ ప్రోగ్రామింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, డేటా విజువలైజేషన్, ఇంట్రొడక్షన్ టు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్. ఇంతేనా? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అసలు? 1 2 3 4 5 5 సబ్జెక్ట్సే ఉన్నాయా? ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఒకటి, డేటా విజువలైజేషన్ ఈజీనే, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈజీనే, ఐఎంఎస్ కూడా ఈజీనే. మోస్ట్లీ అంత ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్స్ ఏం లేవు. టైం 1:25 అవుతుంది. ఇంకేవన్నీ క్లీన్ చేసిన. 2 పార్సల్స్ కూడా వచ్చినాయి. ఓపెన్ చేద్దామంటే సిజర్ కనిపిస్తలేదు. మొన్న మల్లేష్ తీసుకున్నాడు, ఎక్కడ పెట్టిండో ఏమో. ఆనియన్ కట్ చేయడానికి తీసుకున్నాడు, అది ఇప్పుడు దొరుకుతలేదు. ఇదేంటి అని అంటే సోల్డరింగ్ కిట్. ఇది కూడా ఓపెన్ చేయాలి. ఈ 2 items ఉన్నాయి. మేబీ రేపన్నా ఎల్లుండన్నా ఇంకా ఓపెన్ చేయాలి. ఇప్పుడైతే పక్కకు పెట్టేస్తున్నా. యాపిల్ సైడర్ వెనిగర్ అయితే ఆర్డర్ ఇచ్చిన, కానీ విత్ మదర్ ఉందో లేదో అయితే తెలియదు. ఇక్కడ విత్ మదర్ అయితే అని లేదు. మార్నింగ్ అయితే ఏం తినలేదు. 10:30కి లేచిన. 10:30కి లేసి ఇంకా బైబిల్ చదువుకొని, ఈరోజు 12th చాప్టర్ నెహెమ్యా. చాప్టర్ చదువుకోవాలంటే డీప్ స్టడీ చేస్తేనే ప్రాపర్ ఉంటది. ఇంకా టైం లేక నేను కూడా నార్మల్ గా చదువుతున్నా. అంతకుముందు 12 మైనర్ ప్రాఫిట్స్ బుక్స్ ఉండే కదా, అవి కంప్లీట్ స్టడీ చేసిన. బట్ ఇవి కూడా చేయాల్సి ఉండే, బట్ ఇంకా టైం ప్రాపర్ దొరకట్లే. టైం ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా మిడ్కి నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తామో 3:30 లోపు. సో ఇంకా ల్యాప్టాప్ ఒక్కొక్క ఎందుకు ఓపెన్ చేయడం అని చెప్పి డైరెక్ట్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీసే ఇన్స్టాల్ చేస్తున్నా. ఇందులో చూద్దాం, స్పేస్ ఎక్కువ ఉంటే తీసేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సాటర్డే January 25th, టైం 4:20 అవుతుంది. అండ్ 2 సబ్జెక్ట్స్ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకున్నా, కానీ ఇంకా కాలేదు. ఓన్లీ 2 చాప్టర్స్ అయినాయి. సో ఇది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫస్ట్ యూనిట్, ఇది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సెకండ్ యూనిట్. ఇంకా మళ్ళీ మనకు టైం ఉండదు, అప్పుడు చూద్దామని అంటే. అందుకే ఇప్పుడు వేసి పెట్టుకుంటే. హాయ్ గైస్, సో ఈరోజు డిన్నర్ టైం అరౌండ్ 7:16 అవుతుంది. అండ్ ఇప్పుడే ఆకలి అవుతుంది, ఇంకా తినేస్తున్నా.
ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఆమ్లెట్ ఇక్కడనే ఆర్డర్ ఇచ్చుకున్నా, ఎందుకనంటే మనకు అంత లేదు ఇంకా అవకాశం చేసుకోవడానికి. సో మసాలా ఆమ్లెట్ అంటారు దీన్ని, 30 రూపీస్. మసాలా లెక్క ఏమి ఉండదు, ఇంకా నార్మల్ ఇంకా కొన్ని ఆనియన్స్ వేసేసి ఇచ్చేస్తారు. సో 30 రూపీస్ దాని కాస్ట్. బ్రెడ్ ఆమ్లెట్ కూడా అరౌండ్ 31 రూపీస్. మరి దీనికి ఎందుకు అరౌండ్ సేమ్ కాస్ట్ ఉంది నాకైతే తెలియదు. నార్మల్ పప్పు తింటే తినచ్చు, కానీ ఇంకా పప్పు ఆమ్లెట్ ఉంటే ఇంకా తిన్న కొద్ది తినబుద్ధి అవుతుంది. సో అందుకే ఇంకా ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇంటికాడ కూడా అంతే, జనరల్ గా నార్మల్ పప్పు రోజు తింటే పప్పు తినబుద్ధి, ఇంకా ఆమ్లెట్ ఏదైనా వేసుకొని తింటే తినబుద్ధి అవుతుంది. సో ఇది వెండింగ్ మిషన్. ఇప్పుడు నేను మ్యాజిక్ చూపిస్తా. మ్యాజిక్ ఏం లేదు, అందరికి తెలిసిందే. ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేయాలి. రైట్ నౌ వి వాంట్ D4, సో ఐమ్ ప్రెసింగ్ D and 4. 10 రూపీస్ అంట. లెట్స్ పుట్ 10. హాస్టల్ కి వెళ్తున్నా, ఇంకా గొరిల్లా పార్ట్ తోని ఇట్లా అడ్జస్ట్ చేసిన ఎట్లా వర్క్ అవుతుందని చెప్పి బానే వర్క్ అవుతుంది అని అనుకుంటున్నా. సో వీలైతే ఇట్లనే ఇంకా మాట్లాడుకుంటూ కూడా కంటిన్యూ చేయొచ్చు. మొన్నటి నుంచి అనుకుంటున్నా ఫిక్స్ చేద్దామని ఇట్లా, కానీ ఇంకా హడావిడి ఉండేసరికి అసలు ఇంకా టైం దొరకక చెయ్యట్లే. ఓకే, బానే ఫిక్స్ అయింది. అందరు ఎట్లా చేస్తారో అని నాకు కూడా కొంచెం డౌట్ ఉండే. అండ్ ఈ రోజు 2 చాప్టర్స్ తెచ్చుకున్నా కదా, ఇంకా నేను ఇంకా ఒక చాప్టర్ అయింది, ఒక రీడింగ్ అయితే ఇచ్చిన, జస్ట్ పైన రీడింగ్ అయితే ఇచ్చిన. అంత ఇబ్బంది పడాల్సింది ఏమైతే లేదని అనిపించింది నాకైతే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో, ఎందుకంటే రిపీటెడ్ గానే ఉన్నాయి. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కి అయితే, అంత ఫ్రీగా చేయొచ్చు. డేటా విజువలైజేషన్ ఉంది, అది కూడా చూసుకోవాలి, అది కూడా ప్రిపేర్ చేయాలి. కానీ కొంచెం టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. ఇచ్చినోడు సరిగ్గా ఇయ్యలేడు అసలు. ఒక టాపిక్, దాని కింద సబ్ టాపిక్స్, సెమీ కాలన్, కామా. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కి అయితే అసలు చాప్టర్ నేమ్స్ ఏ పెట్టుడు మర్చిపోయిండు వాడైతే ప్రిపేర్ చేసినోడు. ఏం చెప్పేస్తారు. మన యూజువల్ కార్ ప్లేస్ లో ఎవరో పార్క్ చేసారు, ఇంకా అందుకే ఇక్కడ పార్క్ చేయాల్సి వచ్చింది ఈరోజు.